సంక్రాంతికి ఊరికి వెళ్ళి కోడి పందాల్లోనూ పేకాటల్లోనూ ఈ గుండాటల్లోనూ డబ్బులు పెట్టి మగవాళ్ళు ఇబ్బందులు పడకండి, అప్పుల పాలు అయిపోతారు, డబ్బులన్నీ పోయిన తర్వాత బాధపడాలని మనం రోజు వీడియోలు చేసి చెప్తున్నాం. కానీ ఇక్కడ ఆడవాళ్లే వెళ్ళి కోడి పందాల్లో బెట్టింగులు కాస్తున్నారు. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, మేము 8 సార్లు పందెం కాసాము, 3 సార్లు వచ్చాయి, 5 సార్లు పోయాయి, అయినా సరే ఎక్కడ కూడా తగ్గం, మా డబ్బులు పోయినా సరే మేము మళ్ళీ బెట్టింగ్ కాస్తూనే ఉంటాం. ఈ 3 రోజుల్లోనూ పోయిన మా డబ్బులన్నీ మళ్ళీ మేము తిరిగి సంపాదించుకుంటాము, పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మేము అలాగే చేస్తాము, ఎక్కడ కూడా తగ్గేదే లేదు అని చెప్పేసి నవ్వుకుంటూ సరదాగా మీడియా వాళ్ళకి చెప్తున్నారు. మగవాళ్ళకి సంసార బాధ్యతలు ఉంటాయని చెప్పేసి పదే పదే మనం చెప్తుంటే ఇప్పుడు ఆడవాళ్లే ఇలా బెట్టింగ్లు కాశారని అంటే మరి ఆ సంసారాలు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి. మరి ఇలాంటి ఆడవాళ్ళని చూసి మరి మిగిలిన ఆడవాళ్ళు ఏం నేర్చుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. చూడండి, ఆడవాళ్ళు కూడా కోడి పందాల్లో ఎంత జోరుగా ఆడుతున్నారు. మరి ఇందులో ఎంతమంది పోగొట్టుకుంటారో, ఎంతమంది సంపాదించుకుంటారు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ ఉసురులు, ఏడుపులు మరి అవి ఎవరికి తగులుతాయో ఆ దేవుడికే తెలియాలి.